Hi friends, good morning to everybody. This is Maheshwar Rao from BH Studies. Welcome back to BH Studies. మనం ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఉపయోగపడుతుంది. పై గురించి మనం డిస్కస్ చేద్దాం. ద గ్రీక్ లెటర్ పై గురించి మనం డిస్కస్ చేద్దాం ఇన్ మ్యాథమెటిక్స్ కంటెంట్ విభాగంలో. నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీబడి, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు అవి ఉపయోగించుకోండి. అలాగే మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు చాలామంది మీరు బాగా ఆదరిస్తున్నారు. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ. అట్లాగే మీరు ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు పై గురించి, ద గ్రీక్ లెటర్ పై గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే లెట్స్. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకసారి చూడండి, వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అప్పుడు మీకు నచ్చినట్లయితే, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్, మీకు నచ్చితే దెన్ యూ కెన్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. అయితే పై వాల్యూ గురించి తెలుసుకుపోయే ముందు, బిఫోర్ గోయింగ్ టు ద పై, బిఫోర్ వీ షుడ్ నో సమ్ డెఫినిషన్స్. మనం పై గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ మనం అసలు వాట్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే అకరణీయ సంఖ్య. వాట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అంటే కరణీయ సంఖ్యలు అంటే ఏంటి అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకేనా? అయితే ఫస్ట్ చూడండి, రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి? అకరణీయ సంఖ్యలు మీన్స్ ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ యాజ్ p by q form. q is not equal to 0 where p and q are integers, that is called a rational numbers. అంటే ఏ నెంబర్నైతే మనం p by q ఫామ్ లో రాయగలమో, p by q ఫామ్, ఇలాగ p by q ఫామ్ లో రాయగలిగి q నాట్ ఈక్వల్ టు 0 కావాలి అంటే డినోమినేటర్ అంటే హారం 0 కాకూడదు. q నాట్ ఈక్వల్ టు 0, p and q ఆర్ ఇంటీజర్స్. p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్. అంటే pqలు పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. మరొకసారి, ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ యాజ్ ఎ p by q ఫార్మ్, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. అంటే ఏ సంఖ్యలనైతే p by q భిన్న రూపంలో రాయగలమో, అలాగే q అనేటువంటి డినోమినేటర్ హారము 0 కాకూడదు. అలాగే p and q ఆ లవము హారము రెండు కూడా ఇంటీజర్స్ అవ్వాలి, పూర్ణ సంఖ్యలు అవ్వాలి. డినోమినేటర్ అంటే హారము 0 అయితే ఏమవుతుంది అంటే దాని వాల్యూ మనం డిఫైన్ చేయలేము. అలాంటి దీన్ని అకరణీయ సంఖ్యలు అంటాము. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ నంబర్స్. ఓకేనా? అయితే ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్, మరి రేషనల్ నంబర్స్ కానివే ఇర్రేషనల్ నంబర్స్. విచ్ ఆర్ నాట్ రేషనల్, దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ ను మనం తెలుగులో
కరణీయ సంఖ్యలు అంటాము. కరణీయ సంఖ్యలు. ఏ సంఖ్యలు అయితే మనం p/q ఫామ్ లో రాయలేము ఆ సంఖ్యలని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా చెప్పాలంటే నాన్ టెర్మినేటెడ్ నాన్ రికరింగ్ non-terminated, non-recurring decimal numbers are called decimals. Non-terminated, non-recurring decimals are called irrational numbers. అంటే అంతము కాని ఆవృతము కాని దశాంశ భిన్నాలని ఏమంటారంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాము. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత అంతం కాకూడదు, అంతే, అక్కడికి క్లోజ్ అవ్వకూడదు. ఏదైనా ఒక సంఖ్యను మనం భాగిస్తే రిమైండర్ మనం దాని వాల్యూ అనేటువంటిది ఎప్పుడు కూడా డెసిమల్ పాయింట్ తర్వాత అంతం కాకూడదు. అలాగే ఆవృతము కాకూడదు, అంటే రిపీట్ కాకూడదు, సేమ్ నెంబర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు. ఓకే, ప్రతి రేషనల్ నంబర్ కూడా అయితే టెర్మినేటెడ్ డెసిమల్ లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతాయి. అంటే ప్రతి అకరణీయ సంఖ్య కూడా అంతముకు దశాంశం కానీ అంతము కాని ఆవృతమయ్యే దశాంశ భిన్నాలు అయినటువంటి అన్ని కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. కానీ కరణీయ సంఖ్యలు అంటే అంతము కాని ఆవృతము కానిటువంటి దశాంశ భిన్నాలను కరణీయ సంఖ్యలు అంటారు, ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. అయితే ఇర్రేషనల్ నంబర్స్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు √2, √3, √5 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. అట్లాగే పై అండ్ ఇవి కూడా ఇర్రేషనల్ నెంబర్సే. దీస్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అయితే √2, √3, √5 ఇవన్నీ ఈ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే విచ్ నెంబర్స్ డస్ నాట్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ స్కేల్, ఏ సంఖ్యలకైతే వర్గమూలము లేదో ఆ సంఖ్యలన్నీ కూడా కరణీస్. అంటే రూట్ లో ఉండాలి ఆ సంఖ్యలు. రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే పరిపూర్ణ వర్గము. అంటే అలాగే 4 మనం తీసుకున్నాం, 4కి రూట్ ఎంత, 2 2 = 4, 2 రూట్. అలాగే నెక్స్ట్ 9, 3 3 = 9, 4 4 = 16. ఇవి వీటి పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటారు. ఓకే, అయితే 1 4 9 16 ఇవి అకరణీయ సంఖ్యలు. అట్లాగే వీటి రూట్ పెట్టినా కూడా మళ్ళీ ఇటు రూట్ కడితే ఇంకేమొస్తుంది, √1కి 1, √4కి 2, √9కి 3, √16కి 4. దీని నెంబర్స్ ఆల్సో ఇవి కూడా రూట్ లో ఉన్నప్పటికీ కూడా అవి అకరణీయ సంఖ్యలే. కానీ వీటికి 1కి 4కి వీటికి మధ్యలో ఉన్న కొన్ని నెంబర్స్ ఉంటాయి చూడండి, √2, అలాగే 3, 4కి 9కి మధ్యలో 5 6 7 8. ఈ నెంబర్స్ కి ఇవి మామూలుగా ప్రజెంట్ అయితే ఇవి రేషనల్ నెంబర్స్. కానీ వీటికి రూట్ సింబల్ పెడితే వీటికి వర్గమూలం లేదు. ఇలాంటి సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలే. ఇలాంటి సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలే. అయితే ఇందులో ఒక విషయం ముందు తెలుసుకోవాలి. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు అంటే ఇది బిఫోర్ BC, బిఫోర్ క్రైస్ట్, 5th century, 5th century బిఫోర్ క్రైస్ట్, 5th century అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పైథాగరస్ ఫాలోవర్స్ అయినటువంటి ఫాలోవర్స్ అంటే పైథాగరస్ యొక్క అనుచరులు, అనుయూయులు లేదంటే శిష్యులు అయినటువంటి పైథాగరియన్స్
పైథాగరియన్స్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పైథాగరస్ ఫాలోవర్స్ అయినటువంటి అంటే అనుయూయులు అయినటువంటి పైథాగరియన్స్ అకరణీయ సంఖ్యలు కానిటువంటి సంఖ్యలను, అకరణీయ సంఖ్యలు ఏవైతే అకరణీయ సంఖ్యలు విచ్ ఆర్ నాట్ ఏ రేషనల్ నంబర్స్, ఏవైతే అకరణీయ సంఖ్యలు కావో వాటిల్ని కరణీయ సంఖ్యలు అని పేరు పెట్టడము జరిగింది ఫస్ట్ టైం. ఏవైతే అకరణీయ విచ్ ఆర్ నాట్ రేషనల్ నంబర్స్, ఏవైతే రేషనల్ నంబర్స్ కావో వాటిల్ని కరణీయ సంఖ్యలు అని పేరు మొట్టమొదటిసారిగా పేరు పెట్టడం జరిగింది. ఎవరు అంటే పైథాగరియన్ అనుచరులు, పైథాగరియన్స్. దానికి ఈ పైథాగరియన్స్ కరణీయ సంఖ్యల్ని క్యూ డాష్ లేదా ఎస్ అనేటువంటి లెటర్ తో సూచించడం జరిగింది. అట్లాగే √2 వాల్యూ కూడా √2 వాల్యూను కూడా √2 అనేటువంటి కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేయడం జరిగింది. √2ని ఫస్ట్ టైం హూ గేవ్ ద ప్రూఫ్ ఆఫ్ √2 అంటే పైథాగరియన్స్. ఎవరిచ్చారు ఫస్ట్ టైం √2 గురించి? √2 కూడా ఇర్రాషనల్ నెంబరు, అంటే అంతము కాని ఆవర్తము కాని దశాంశ భిన్నము అనేటువంటిది ఫస్ట్ టైం ఎవరు చెప్పారంటే పైథాగరియన్ అనుచరుడు. అయితే పైథాగరియన్స్ చెప్పడం జరిగింది. పైథాగరియన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. √2 కూడా కరణీయ సంఖ్య అంటే ఇర్రాషనల్ నెంబర్ అనేటువంటి చెప్పడం జరిగింది. ఎవరు హూ టోల్డ్ ఫస్ట్ టైం ఎవరు చెప్పారంటే √2 గురించి పైథాగరియన్స్. ఫస్ట్ టైం √2 అనేటటువంటి ఇర్రాషనల్ నంబర్స్ కరణీయ సంఖ్యలని మొట్టమొదటిసారిగా దాన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఎవరంటే పైథాగరియన్స్. కరణీయ సంఖ్యలు అని మొట్టమొదటిసారిగా పేరు పెట్టి ఏవైతే రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు కావు వాటిల్ని ఇర్రాషనల్ నంబర్స్ కరణీయ సంఖ్యలు అని పేరు పెట్టడం కూడా మొదటిసారి పేరు పెట్టడం ఎవరు చేశారంటే మరి పైథాగరియన్స్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే రిమైనింగ్ ఇలాంటి నంబర్స్ అన్ని కూడా ఒక పై కూడా ఇర్రాషనల్ నంబర్, ఇయర్ అనేటువంటిది ఇర్రాషనల్ నంబర్స్ అని, ఇవి కూడా ఇర్రాషనల్ నంబర్స్ అని తర్వాత అప్పుడు ఈ పై నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అసలు పై ఎట్లా వచ్చింది, అసలు ఏంటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకుందాం. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనం గ్రీక్ జీనియస్ అయినటువంటి ఆర్కిమెడిస్, గ్రీక్ జీనియస్ ఆర్కిమెడిస్. గ్రీక్ జీనియస్ ఆర్కిమెడిస్ ఏం చేశారంటే గ్రీక్ జీనియస్ ఆర్కిమెడిస్ ఫస్ట్ ఇతను ఒక సర్కిల్, ఒక వృత్తాన్ని తీసుకోవడం జరిగింది. ఒక సర్కిల్ తీసుకొని దాని యొక్క వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్, ఈ సర్కిల్ యొక్క లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ సర్కంఫరెన్స్. ఈ యొక్క కంప్లీట్ సర్కిల్ ని తీసుకొని థ్రెడ్ తీసుకొని ఏం చేశారంటే దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఈస్ దిస్ ఈజ్ ద డయామీటర్ అంటే వ్యాసము. దీన్ని ఏమంటాం? వ్యాసము. ఈ వ్యాసము డయామీటర్ ని మొత్తం కలిపితే దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఈస్ దిస్, ఈ కంప్లీట్ సర్కిల్ లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్, మొత్తం సర్కిల్ ని మనం ఏమంటాం? వృత్త పరిధి అంటారు. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ డయామీటర్, వ్యాసము. కానీ ఏం చేశారంటే ఆర్కిమెడిస్ గారు ఏం చేశారంటే ఈ సర్కిల్ యొక్క మొత్తాన్ని ఎలాగైతే ఒక థ్రెడ్ తీసుకొని ఆ ఒక థ్రెడ్ తోని ఈ యొక్క మొత్తం ఈ సర్కిల్ ని ఇలాగా మెజర్ చేయడం జరిగింది, కొలవడం జరిగింది. ఒక థ్రెడ్ తీసుకుని ఇలాగే సర్కిల్ ఇలా చుట్టారు. చుట్టిన తర్వాత దానికి కొంత లెంత్ వస్తుంది కదా, ఆ లెంత్ అనేటువంటిది ఈ సర్కంఫరెన్స్ యొక్క లెంత్ ని దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దట్? సర్కంఫరెన్స్ సి. ఓకేనా?
అంటే ముందు ఏం చేశారంటే ఈ వృత్తాన్ని తీసుకొని ఒక థ్రెడ్ తీసుకుని ఇదే సర్కిల్ మీద ఇలాగా కొలిచి మొత్తం దాన్ని ఓపెన్ చేసి అది ఎంత పొడవు ఉంది అనేటువంటిది వేసి ఇలాగా తీసుకుని మెజర్మెంట్ వేయడం జరిగింది. ఓకేనా? అయితే ఆ వృత్తం యొక్క పొడవుని మొత్తం ఆ సర్కిల్ యొక్క మొత్తం పొడవుని అంటే సర్కంఫరెన్స్ ని ఇతను ఏం చేశారంటే డయామీటర్ వ్యాసాన్ని కూడా ఎంత ఉంది, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది డయామీటర్, ఈ డయామీటర్ పొడవు ఎంత ఉందో దాన్ని కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే అతను ఒక ప్రయోగం చేశారు, ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అంటే ఇతను ఒపీనియన్ ఏంటంటే ఈ వాంట్ టు నో అబౌట్ వీ షుడ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ, అంటే ఈ సర్కంఫరెన్స్ ఫార్ములా కానీ లేదంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇలాంటి ఫార్ములాస్ కొన్నాం ఫైండ్ అవుట్ చేద్దాం, ఇన్వెంట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అతను ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఎక్స్పెరిమెంట్ ఇలాగ వృత్తం తీసుకొని ఆ వృత్తం యొక్క పొడవంతా కూడా థ్రెడ్తో కొలిసి దాన్ని న్యూమరేటర్ గా తీసుకోవడం జరిగింది. అలాగే డయామీటర్ అనేటువంటిది ఈ డయామీటర్ ని కూడా కొలవడం జరిగింది. ఈ సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధిని ఈ డయామీటర్ తో భాగించినప్పుడు ఈ ఘాట్ సమ్ వాల్యూ, అతనికి ఒక వాల్యూ వచ్చింది 3.14 and so on etc. సమ్ వాల్యూ వచ్చింది. అలాగే ఇంకొక సర్కిల్ తీసుకున్నారు, సేమ్ అలాగే సర్కిల్ తీసుకుని దీన్ని కూడా ఆ వృత్త పరిమితిని మళ్ళీ మెజర్ చేశారు. అలాగే డయామీటర్ కూడా మళ్ళీ తీసుకుని ఆ లెంత్ ఆఫ్ ది డయామీటర్ తీసుకుని మళ్ళీ ఆ వృత్త పరిధిని డయామీటర్ తో వ్యాసంతో భాగించినప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ అయితే వచ్చిందో సేమ్ వాల్యూ అదే మళ్ళీ వచ్చింది. ఇంకో సర్కిల్ తీసుకున్నారు, అట్లాగే చిన్న సర్కిల్ తీసుకున్నా కూడా దీన్ని కూడా అలాగే ఈ సర్కంఫరెన్స్ తీసుకుని డయామీటర్ తో డివిజన్ చేసినప్పుడు 3.14 ఇట్లాగే రావడం జరిగింది ఎక్సెట్రా. అంటే ఇట్లాగా ఆ యొక్క వృత్త పరిధిని ఆ వ్యాసముతో భాగించినప్పుడు ఎప్పుడూ కూడా ఆ వాల్యూ అనేటువంటిది ఏ సర్కిల్ తీసుకున్నా కూడా ఒకటే వాల్యూ, ఒక కాన్స్టెంట్ గా రావడం జరిగింది. అంటే ద రేషియో బిట్వీన్ ద సర్కంఫరెన్స్ అండ్ ది డయామీటర్ ఈజ్ ఆల్వేజ్ కాన్స్టెంట్. ఎప్పుడు కూడా ఒక కాన్స్టెంట్, ఒక స్థిర సంఖ్య మాత్రమే రావడం జరిగింది. ఇది ఏంటంటే అట్లాగా అంతము కాని ఆవృతము కానిటువంటి ఇట్లాగే రావడం జరిగింది. అయితే ఇలాగా కంటిన్యూగా ఈ నెంబర్స్ ఏ సర్కిల్ తీసుకున్నా ఏ వృత్తం తీసుకున్నా కూడా మనకి ఫైనల్ గా తనకి వచ్చింది ఏంటి అని అంటే ఒక స్థిర సంఖ్య వచ్చింది. అయితే ఇలాగా కాన్స్టెంట్ గా ఒక వాల్యూ వస్తుంది కాబట్టి దీనికి ఒక లెటర్, గ్రీక్ లెటర్ అయినటువంటి పై అనేటువంటి లెటర్ ని తీసుకోవడం జరిగింది. పై వాల్యూను మొట్టమొదట పై అనేటువంటి సింబల్ ను పై, దీన్నే పై అంటాం, పి అని రాస్తాం. పై అనేటువంటి వాల్యూని, పై అనేటువంటి సింబల్ ని మొట్టమొదటిసారి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కిమెడీస్. Who introduced the first time pi means that is the Archimedes, the Greek genius అయినటువంటి ఆర్కిమెడెస్ ఫస్ట్ ప్రపంచానికి పైన పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కిమెడెస్. ఓకేనా? అయితే ఈ పైథాగరస్ ప్రకారము అకార్డింగ్ టు ఆర్కిమెడెస్ ప్రకారము ఈ పై అనేటువంటి, అయితే పైని ఏ వాల్యూగా తీసుకోవాలి, పైని ఏ విలువ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పైన ఏ వాల్యూ తీసుకోవాలి పై అంటే అప్పుడు ఆర్కిమెడెస్ ప్రకారము 3.140 less than pi, 3.142.857. ఓకే, మొట్టమొదటి దీన్ని
ఆర్కిమిడిస్, అకార్డింగ్ టు ఆర్కిమిడిస్ ప్రకారము. అయితే ఆర్కిమిడిస్ ఏం చెప్పారు అంటే పై అనేటువంటి దాన్ని, ఈ వాల్యూని 3.140845 కి 3.14285 కి ఈ రెండు విలువల మధ్య పై వాల్యూని తీసుకోవాలని ఆర్కిమిడిస్ చెప్పడం జరిగింది. What is according to, very important, according to Archimedes, what is the value of pi అని అంటే 3.140,845 to between 3.140,845 and 3.142,857. That is the value of pi according to Pythagoras. అయితే ఈ పైథాగరస్ ని పైథాగరస్ మనం ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గా కూడా పైథాగరస్ ని పిలవడం జరుగుతుంది. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరు అని అంటే ఆర్కిమిడీస్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? ఆర్కిమిడీస్. ఈ ఆర్కిమిడీస్ కి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేటువంటి అవార్డ్, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆర్కిమిడీస్. ఆర్కిమిడీస్ కి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి పైథాగరస్, ఒక్కసారి ఆర్కిమిడీస్ గురించి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. పైథాగరస్ ని ఫస్ట్ పై వాల్యూలు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కిమిడీస్. అకార్డింగ్ టు ఆర్కిమిడీస్ ప్రకారము వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై అని అంటే 3.140,845 టు అండ్ బిట్వీన్ 3.142,857 142,857. ఈ దీనికి పై వాల్యూని ఆ రెండు విలువల మధ్య పై వాల్యూ తీసుకోవాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఆర్కిమిడీస్. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు ఎవరికి కలదు అని అంటే ఆర్కిమిడీస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్కిమిడీస్. ఫస్ట్ టైం పైని ఎవరు ఫస్ట్ టైం ప్రపంచానికి పైని పరిచయం చేశారు అంటే ఆర్కిమిడీస్. ఓకేనా, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఆర్కిమిడీస్ గురించి తెలుసుకున్నాం. ఆర్కిమిడీస్ ఇప్పుడు మనకి ఆర్కిమిడీసే కాదు, ఈ యొక్క ఆ పై వాల్యూని రకరకాల మ్యాథమెటిషియన్లు, డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ రకరకాల డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూస్ ను కూడా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే అకార్డింగ్ టు ఆర్కిమిడీస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై? 3.140,845 లెస్ దాన్ 3.142,857. అంటే పై వాల్యూని పైథాగరస్ ఆర్కిమిడీస్ పై వాల్యూని ఈ రెండు విలువల మధ్య తీసుకోవాలి అనేటువంటి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయినటువంటి ఆర్యభట్ట 4 దశాంశ స్థానాల వరకు కూడా 4 డెసిమల్ ప్లేసెస్ అండ్ 3.1416 పై విలువలు 1.1416 వరకు చెప్పడం జరిగింది. పై వాల్యూలు ఏంటంటే అకార్డింగ్ టు ఆర్యభట్ట 3.1416 4 దశాంశ స్థానాల వరకు కూడా ఆర్యభట్ట చెప్పడం జరిగింది. గ్రేట్ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పై వాల్యూని చెప్పినటువంటి గణిత మ్యాథమెటిషియన్ హూ ఇస్ ద గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఎవరు అని అంటే ఆర్యభట్ట. ఓకేనా, ఫస్ట్ టైం who gave the value of pi, our Indian mathematician
ఇండియన్ మ్యాథమెటిషియన్ పై వాల్యూ గురించి ఎవరు చెప్పారు? ఏ ఇండియన్ మ్యాథమెటిషియన్ పై వాల్యూ గురించి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగిందంటే అవర్ గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయినటువంటి ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్ట ఎన్ని దశాంశ 4 దశాంశ స్థానాల వరకు కూడా విలువని చెప్పడం జరిగింది. అలాగే భాస్కరాచార్యుడు 3.1255. భాస్కరాచార్యుడు అకార్డింగ్ టు భాస్కరాచార్యుడు 3.1255 అనేటువంటి పై వాల్యూను ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే భాస్కరాచార్యుడు ఇంకోటి ఏంటంటే సామాన్య గణనలు ఉపయోగించి, అంటే జనరల్ క్యాలిక్యులేషన్స్ కోసం పై ఉన్న ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ పై ప్లేస్ లో √10 అనేటువంటి వాల్యూని తీసుకోవడం జరిగింది. ఎవరు? భాస్కరాచార్యుడు. అట్లాగే అవర్ గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి ఎవరు? గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్. ఆయన శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగానే వీఆర్ సెలబ్రేటెడ్ మ్యాథమెటిక్స్ డే, దట్ ఈజ్ ఆన్ December 22nd. డిసెంబర్ 22వ తారీఖున ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా మనం మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది శ్రీనివాస రామానుజన్ గారికి ఒక డౌట్ వచ్చింది. చాలా మంది మ్యాథమెటిక్స్ లో రకరకాల విలువలు చెప్పడం జరుగుతుంది కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్కిమిడిస్ ఈ వాల్యూని చెప్పడం జరిగింది. ఆర్యభట్ట ఒక వాల్యూ, భాస్కరాచార్యుడు ఒక వాల్యూ, ఎట్లాగా వాల్యూస్ చెప్తే మన శ్రీనివాస రామానుజన్ గారికి డౌట్ వచ్చి అప్పుడు శ్రీనివాస రామానుజన్ కూడా ఆ పై వాల్యూని క్యాల్కులేట్ చేయడం జరిగింది. అయితే ఎట్లా చేశారంటే శ్రీనివాస రామానుజన్ గారు అలాగే ఆ యొక్క సర్కంఫరెన్స్ ని ఆ డయామీటర్ తో డివిజన్ చేసేటప్పుడు ఆ వాల్యూ 3.14 అలాగా 17.5 మిలియన్ల దశాంశ స్థానాల వరకు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు, చూడండి 17.5 మిలియన్లు దశాంశ స్థానాలు, 175 lakh decimal places he is invented. మిస్టర్ శ్రీనివాస రామానుజన్ గారు 175 లక్షల దశాంశ స్థానాల వరకు కూడా పై వాల్యూను గణించడం జరిగింది. అయినప్పటికీ కూడా అది అంతము కాలేదు, ఆవృతము కాలేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటెడ్, నాన్ రికరింగ్. అయినా ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంది, కానీ ఎక్కడ కూడా రిమైండర్ 0 రాలేదు. ఓకేనా? అయితే తర్వాత ఈజిప్ట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క పై ఉండేటువంటి ప్లేస్ లో 3.1604 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పై వాళ్ళు ఏం చేశారంటే పై ప్లేస్ లో 3.1604 అనేటువంటి వాల్యూ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అట్ ప్రెజెంట్ హైలీ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆల్గారిథం అని ఉపయోగించి ఇప్పుడు 1.24 ట్రిలియన్స్ డెసిమల్ ప్లేసెస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ గారు 117.5 మిలియన్స్ అయితే ఇప్పుడు హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆల్గారిథం ఉపయోగించి 1.24 ట్రిలియన్ ప్లేసెస్, 1.24 ట్రిలియన్ డెసిమల్ ప్లేసెస్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది అట్ ప్రెజెంట్, ఇప్పుడు ప్రెజెంట్. ఓకేనా? రీసెంట్ గా ఇన్ని ప్లేసెస్ 1.24 ట్రిలియన్ డెసిమల్ ప్లేసెస్ ని చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే వీళ్ళందరూ కూడా మరి పై వాల్యూ గురించి ఒక్కసారి ఆలోచించండి. గురించి ఒక్కొక్క మ్యాథమెటిషియన్ ఒక్కొక్క వాల్యూ చెప్పడం జరిగింది. అవునా? ఒక్కొక్క మ్యాథమెటిషియన్ ఒక్కొక్క వాల్యూ చెప్పడం జరిగింది. ఏది ఒక స్థిరంగా ఈ వాల్యూ ఫిక్స్డ్ గా తీసుకోవాలి, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ పై, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్, ఒక కాన్స్టెంట్, ఒక స్థిరంగా ఈ వాల్యూ ఉంటుందని ఏ ఒక్కరు కూడా ఒక పర్ఫెక్ట్ గా చెప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూని చెప్పడం జరిగింది. ఈయన 3.14 ఆ మధ్యలో తీసుకోవాలనుకుంటే ఆర్కిమిడిస్, ఆర్యభట్ట ఈ వాల్యూ తీసుకోవాలన్నారు, భాస్కరాచార్య ఈ వాల్యూ, అలాగే ఇంకా శ్రీనివాస రామానుజన్ మామూలుగా ఈజిప్షియన్స్ ఇంకో వాల్యూ, రకరకాల వాల్యూస్ ని తీసుకోవడం జరిగింది. అయితే
ఇవన్నీ వాల్యూస్ అంటే మరి ప్రపంచానికి ఏదో ఒక వాల్యూ, ఒక ఫిక్స్డ్ గా, ఒక స్టాండర్డ్ గా ఒక వాల్యూ ఉండాలి. కాబట్టి ప్రపంచం మొత్తం ఒకే వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఫైనల్ గా ఏం చేశారంటే పైకి ఒక స్టాండర్డ్ వాల్యూ తీసుకోవడం జరిగిందంటే 3.142 డెసిమల్ ప్లేసెస్ ని దీన్ని ఫిక్స్ చేశారు. పై వాల్యూ చాలా వస్తుంది, దట్ ఈస్ నాన్ టెర్మినేటెడ్ నాన్ రికరింగ్, అది పై వాల్యూ చాలా వస్తుంది. అయితే 3.14 అనేటువంటి వాల్యూని పై ప్లేస్ లో పై ఈజ్ ఈక్వల్ టు 3.14 తీసుకోవాలి అనేటువంటి డిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే 3.14 యొక్క ప్రత్యేకత ఈ పైకి, దీనికి ప్రత్యేకత ఏంటంటే 3 అనేటువంటిది ఓల్డ్ పై అప్రాక్సిమేషన్ డేగా అప్రాక్సిమేషన్ డేగా ఏ రోజుని పిలుస్తారు అంటే చూడండి, 3.14 అంటే 3 అనేటువంటిది మార్చ్ మంత్, దిస్ ఈజ్ ద మంత్, దిస్ ఈజ్ ద డేట్. అంటే మార్చ్ 14న ఓల్డ్ పై అప్రాక్సిమేషన్ డేగా పిలవడం జరుగుతుంది. వరల్డ్ పై అప్రాక్సిమేషన్ డే ఎప్పుడు అని అంటే మార్చ్ 14th. 3 అనేటువంటిది ఏంటంటే మార్చి మంత్, 14 అనేటువంటి డేటు మార్చి 14th ని వరల్డ్ పై అప్రాక్సిమేషన్ డేగా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి మరి పై వాల్యూ అనేటువంటిది, ఈ పై వాల్యూ అనేటువంటిది ఒకసారి చూడండి. ఈ పై ఈజ్ ఈక్వల్ టు పై అనేటువంటిది వాల్యూ ఏంటంటే 3.14 అనేటువంటిది పై వాల్యూ 3.14 కి ఈక్వలేనా? కాదు, ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రం. అలాగే మనం 22/7 రాస్తున్నాం, 22/7. మరి పైకి 22/7 ఈక్వలా? కాదు, అది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. అంటే ఏది కూడా పైకి ఒక స్థిరమైనటువంటి ఒక ఫిక్స్డ్ వాల్యూ లేదు, ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. అందుకే పైన మన 3.14 అనేటువంటిది అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఒక అప్రాక్సిమేట్ గా తీసుకోవడం జరిగింది. అలాగే 22/7 మనకి ఈజీ క్యాల్కులేషన్ పర్పస్ లో 22/7 అనేటువంటిది నియరెస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ 3.14 ఇలాగే ఉంటే ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది, 22/7 కూడా రేషనల్ నెంబరే. కానీ పై అనేటువంటిది ఎవరు? పై ఈజ్ ఇర్రేషనల్ నంబర్, దట్ ఈజ్ డోంట్ కన్ఫ్యూజ్, చాలా ఇంపార్టెంట్. పై ఈజ్ ఏ డాష్ నంబర్ అని అంటే ఇమీడియట్ చాలా మంది ఏం చేస్తారంటే లేకపోతే పై ఈజ్ ఏ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి 22/7 అంటే పై వాల్యూ 22/7 కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటే 22/7 అనేటువంటిది 22/7 ఈజ్ ఏ డాష్ నంబర్ అని అంటే ఇమీడియట్ గా ఇర్రేషనల్ నంబర్స్ పెడతారు. కానీ 100% దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే పై 22/7 ఈజ్ ఏ రేషనల్ నంబర్, ఇట్ ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నంబర్. అది ఇర్రేషనల్ నంబర్, కరణీయ సంఖ్య కాదు, అది p/q ఫామ్ లో ఉంది కాబట్టి అకరణీయ సంఖ్య మాత్రమే. కానీ పై మాత్రం ఏంటి? q డాష్, పై మాత్రం కరణీయ సంఖ్య. ఎందుకంటే పై అనేటువంటి నాన్ టెర్మినేటెడ్ నాన్ రికరింగ్, it is a pi is the non-terminated non-recurring, that's why pi is a irrational number, but 22/7 is a rational number. 22/7 is what? Rational number. అలాగే ఈ వాల్యూ ఈ అనేటువంటిది మనకు ఉంది కదా, ఈ అనేటువంటిది ఈ is equal to, ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈ? 2.7182. This is the value of E. That is E, and E కూడా ఇర్రేషనల్ నంబరే, పై కూడా ఇర్రేషనల్ నంబరే. ఓకే, మనం ఒకసారి దీని గురించి మనం బిట్స్ డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు ఆర్కిమిడీస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై అంటే 3.140845 between
మళ్ళీ 3.142 857 857 ఆ రెండు విలువల మధ్య ఆర్కిమిడిస్ వాల్యూస్ తీసుకోవాలి. అలాగే అకార్డింగ్ టు ఆర్యభట్ట, అవర్ ఇండియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయినటువంటి పై వాల్యూ ఏంటి అంటే 3.1416. అలాగే భాస్కరాచార్యుడు అయితే 3.1255. మన శ్రీనివాస రామానుజన్ గారు అయితే 3.121415. అలాగే 17.5 మిలియన్ డెసిమల్ ప్లేసెస్ వరకు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్ ఆల్గారిథం ఉపయోగించి 1.24 ట్రిలియన్ డెసిమల్ ప్లేసెస్ ని ఫైండ్ అవుట్ జరిగింది. అలాగే ఈజిప్షియన్స్ తీసుకుంటే వాళ్ళు పై ప్లేస్లు ఏం ఉపయోగించారంటే 3.1604 గా ఉపయోగించడం జరిగింది. ఏ రోజున మరి వరల్డ్ పై అప్రాక్సిమేషన్ డే ఎప్పుడంటే మార్చి 14th. వాట్ ఈస్ ద ప్రెజెంట్ we are taking the what is the value of pi అంటే 3.14. దట్ ఈస్ అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. మరి 22/7 అనేటువంటి ఏ నెంబరు అంటే అకరణీయ సంఖ్య. మరి పై ఈజ్ ఎ డాష్ నెంబర్ అని అంటే కరణీయ సంఖ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ అనేటువంటిది కూడా ఈ అనేటువంటిది ఏంటి? ఈ కూడా ఇర్రేషనల్ నంబరే అంటే కరణీయ సంఖ్య. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ అంటే 2.7182. 2.7182. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ అండ్ పై. ఓకే, నెక్స్ట్ క్రీస్తు పూర్వము అంటే బిఫోర్ క్రైస్ట్ 8th సెంచరీ 8వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో 8th సెంచరీ బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో సైరస్ అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి థియోడరస్. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో సైరస్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి థియోడరస్. ఈయన ఏం చేశారంటే ఆ వర్గమూలము కనుక్కునేటువంటి సందర్భంలో కొన్ని సంఖ్యలకు వర్గమూలము కనుక్కుంటున్నారు. అటువంటి కనుక్కున్న సందర్భంలో వర్గమూలము కనుగొనేటువంటి సందర్భంలో ఏ సంఖ్యలకైతే వర్గమూలము లేదో ఆ సంఖ్యలని కరణీయ సంఖ్యలుగా ప్రస్తావించడము జరిగింది. అంటే ఈయన వర్గమూలము అంటే స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, స్క్వేర్ రూట్ కనుగొనడం కోసం ప్రయత్నం చేశారు. అటువంటి స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్న సందర్భంలో, కనుగొనే సందర్భంలో కొన్ని సంఖ్యలకు వర్గమూలం లేదు. ఆ వర్గమూలం స్క్వేర్ రూట్, దేర్ ఇస్ నో స్క్వేర్ రూట్ సమ్ నెంబర్స్. ఏ సంఖ్యలకైతే వర్గమూలము లేదు అంటే స్క్వేర్ రూట్ లేదు, ఆ సంఖ్యలని కరణీయ సంఖ్యలు అనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. ఆ సంఖ్యలు ఏంటి అంటే √3, √5, √6, √7, √10, √11, √14, √17, √15, ఇవి కూడా కరణీయ సంఖ్యలు అని చెప్పడం జరిగింది. ఎవరు? థియోడరస్. ఈయన సైరస్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అని ప్రూవ్ చేయడం జరిగింది. ఎవరు ప్రూవ్ చేశారు అంటే థియోడరస్. మరి √2 గురించి కరణీయ సంఖ్య అని ఎవరు చెప్పారంటే పైథాగరియన్స్. ఫస్ట్ టైం మరి పైథాగరియన్ యొక్క కరణీయ సంఖ్యలకి పేరు ఎవరు పెట్టారు అంటే పైథాగరియన్స్. ఓకేనా? ఏ సంఖ్యలకైతే వర్గమూలం లేదో ఆ సంఖ్యలని కరణీయ సంఖ్యలు అనేటువంటిది ఎవరంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో సైరస్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి థియోడరస్
ఆయన ఈ సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా మర్చిపోవద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక అతను హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? ఎవరు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఈజ్ ద గ్రేట్ టీచర్ ఆల్సో. ఓకే, యూక్లిడ్ ఈయన ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అది ఏంటంటే ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ ద ఎలిమెంట్స్ ఇందులో 13 పార్ట్స్ ఉన్నాయి. 13 భాగాలు, 13 పార్ట్స్. ద ఎలిమెంట్స్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్ ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనూ అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకాలు ఏవి అంటే, గ్రంథాలు ఏవి అంటే బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం ఏంటి అంటే ద ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ గ్రంథాన్ని అనేక భాషల్లోకి అనువదించడం జరిగింది. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం ఏంటి అంటే ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథము. ఈ ఎలిమెంట్స్ లో 13 భాగాలు ఉంటే అందులో 10వ భాగము 10th పార్ట్ 10వ భాగంలో కరణీయ సంఖ్యల గురించి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మరొకసారి యూక్లిడ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్. ఆ యూక్లిడ్ అంటే ఏ గ్రంథాన్ని రచించారు అంటే ద ఎలిమెంట్స్ అనే గ్రంథం. ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఎన్ని భాగాలు కలవంటే 13 భాగాలు కలవు. ఆ 13 భాగాల్లో కరణీయ సంఖ్యల గురించి ఎన్నవ భాగంలో చెప్పడం జరిగింది అంటే 10వ భాగంలో చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్, మన యొక్క క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా చదవండి. మీరు ఎంకరేజ్ చేసి నన్ను మరింత మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి బూస్టింగ్తో మంచి ఉత్సాహంగా, ఇంకెంతో ఉత్సాహంగా బాగా చెప్పాలనేటువంటి దీంతో నేను కూడా మీకు మంచి క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.